అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్. వేసవికాలం వచ్చేసింది కదండి, ఎండలు మండిపోతున్నాయి. ఏ కూర వండుకున్నా తినాలి అనిపించట్లేదు కదా. అలాంటప్పుడు ఇలా పెసరపప్పుతో చారు పెట్టుకోండి. కడుపుకు చల్లగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ చారుతో పాటు పక్కన ఫ్రై ఏదైనా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పెసరపప్పును వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పెసరపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అంతే. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకుని నీళ్లు వేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని తగినన్ని నీళ్లు వేసుకుని పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయల సన్నని తరుగు, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 2-3 గ్లాసుల వాటర్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న అల్లం ముక్కని ఇలా కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకుని వేసుకుని బాగా కలుపుకొని ఈ చారుని 10-15 నిమిషాలు బాగా మరిగించుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ పెసరపప్పు చారు ఆల్మోస్ట్ మరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకుని వేగిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని చారులో వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చారు కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో 1 నిమ్మకాయ రసం వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. చారు కలర్ కూడా బాగుంటుంది. ఈ నిమ్మకాయ రసం ఆప్షనల్ మాత్రమే. పులుపు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ. వేసవికాలంలో ఈ పెసరపప్పు చారు పెట్టుకుంటే ఒంటికి చలవ చేస్తుంది. ఈ ఎండలకి అన్నం అస్సలు తినాలనిపించదు కదా. ఈ చారు పెట్టుకుంటే 2-3 ముద్దలు ఎక్కువే తింటారు. అంత బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.